గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. కోయిన్సిడెన్స్ ప్రాబ్లమ్స్. కోయిన్సిడెన్స్ ప్రాబ్లమ్స్. అనిల్ నాయర్స్ అప్రోచ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ ఆన్సర్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటో చూద్దాం సార్. అర్థమవుతే చాలా ఈజీ. ఇదేం చేశాను, ఈ అప్రోచ్ మినిట్స్ ద్వారా చేశాను, ఇదేమో మినిట్స్ ద్వారా చేశాను. నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ని డివిజన్స్ వైపు నుంచి చూస్తాను. ఇదే అప్రోచ్ ని డివిజన్స్ యాంగిల్లో చూస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు. 12 గంటలకు 60 డివిజన్లు ఉంటుంది. 12 గంటలకు 60 డివిజన్లు అంటే గంటకి 5 డివిజన్లు. గంటకి 5 డివిజన్లు. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 డివిజన్ పర్ మినిట్. Speed of our hand is 1/12 division per minute. Speed of minute hand is 1 division per minute. ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ 2 to 3 PM మధ్యలో కోయిన్సిడెన్స్ కావాలి. 2-3 ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 2 to 3 PM. ఒకటేమో 1 hour 5/11 minutes ని అవర్ హ్యాండ్ తో మల్టిప్లై చేయడం. నౌ కోయిన్సిడెన్స్ టైం కావాలి. టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై 2 స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. D/S1 - S2. అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 12 గంటల దగ్గర ఉంది. అవర్ హ్యాండ్ 2 అంటే అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. అవర్ హ్యాండ్ 2 గంటలు బయలుదేరింది. 2 hours బయలుదేరింది. ఆల్రెడీ 12 దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు 2 దగ్గర ఉంది. గంటకు 5 డివిజన్లు అంటే 2 గంటలకు ఎంత అవుతుంది? 10 డివిజన్లు. డివైడెడ్ బై స్పీడ్ ఎంత? ఒకదానికేమో 1, ఇంకో దానికేమో 1/12. 1 - 1/12 అంటే ఇది 2 × 5 × 12/11. 2 × 5 × 12/11. ప్రతి గంటకు 5 డివిజన్లు. ఇది కాన్స్టెంట్. డినామినేటర్ స్పీడ్ వాల్యూలు 1 1/12. ఇది కూడా కాన్స్టెంట్. అంటే 60/11 అనేది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అదే నాకు 7 to 8 PM ఉందనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? అవర్ హ్యాండ్ అనేది 7 గంటల దగ్గరకు వచ్చింది. గంటకు 5 డివిజన్లు. డివైడెడ్ బై 1 - 1/12. 7 × 5 × 12/11. 7 × 5 × 12/11. ఇది కాన్స్టెంట్. అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది? 7 దగ్గర ఉంది. అంటే 7ని నేను దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తో మల్టిప్లై చేశాను. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడుంది? 2 to 3 అంటే 2ని దేంతో మల్టిప్లై చేశాను? 60/11 తోటి మల్టిప్లై చేశాను. సపోజ్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది. 8 to 9 PM ఆన్సర్ ఎంత? 8ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అదే 4 to 5 PM అంటే 4ని 60/11 తోటి మల్టిప్లై చేస్తాను. అవర్ హ్యాండ్ ఇంటూ 60/11 ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ డివిజన్స్. డివిజన్స్ వైపు చూస్తే అవర్ హ్యాండ్ ని 60/11 తోటి మల్టిప్లై చేయండి. సరే ఎక్కడి నుంచి 60/11 వచ్చింది? అవర్ కి 5 డివిజన్లు. డినామినేటర్ 11/12 అయింది. అంటే న్యూమరేటర్ ఎంత అయింది? 12/11 అయిపోయింది. డివిజన్స్ వైపు నుంచి చూస్తే 60/11 తోటి మల్టిప్లై చేయండి. అదే మినిట్స్ నుంచి చూస్తే ఏం కన్ఫ్యూజన్ లేదు.
ఇదేమో మినిట్స్ నుంచి చూస్తే దేంతోటి మల్టిప్లై చేయాలి 65 5/11 మినిట్స్. దేంతో మల్టిప్లై చేయాలి 65 5/11 మినిట్స్. అదే డివిజన్స్ ప్రకారం ఉంటే ఎంత మల్టిప్లై చేయాలి 60/11. 5 to 6 p.m. ఆన్సర్ ఎంత? టక్కున 5 into 60/11. 4 to 5 p.m. 4 into 60/11. 8 to 9 p.m. 8 into 60/11. 10 to 11 p.m. 10 into 60/11. 10 into 60/11. డివిజన్స్ అవుతే 60/11 మినిట్స్. మినిట్స్ అవుతే 1 hour 5/11 మినిట్స్. అబ్సల్యూట్ క్లారిటీ ఇన్ ద కాన్సెప్ట్. మోడల్ 4. యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ కనుక్కోవాలి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 to 6 p.m. 5 నుంచి 6 p.m. మధ్యలో. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 to 6 p.m. 5 నుంచి 6 p.m. మధ్యలో. Will both the hands of a clock makes the following angles. ఆన్సర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటే రైట్ రెగ్యులర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకో. యాంగిల్స్ 60 degrees, 90 degrees, 120 degrees, 45 degrees, 180 degrees. 5 క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం. ప్రాబబ్లీ చాలా ఈజీగా మీకు అయిపోతుంది. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 to 6 p.m. will both the hands of a clock makes the following angles: 60, 90, 120, 45, 180. 45, 180. ఇక్కడ అశోక్ ఇక్కడ చూడు, సపోజ్ గా 3 to 4 p.m. ఉందనుకో, డివిజన్స్ ప్రకారం ఎంత అవుతుంది ఆన్సర్? 3 into 60/11 అంటే 180/11 అంటే 16 4/11 నిమిషాలు. 16 4 నిమిషాలు ఆఫ్టర్ 3 o'clock. 3 తర్వాత 16 4/11 నిమిషాల తర్వాత కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 316 4/11. అర్థమైంది కదా అశోక్? ఐ హోప్ నో డౌట్స్. ఈ క్వశ్చన్ ని నేను ఫస్ట్ ప్రాబ్లం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎలా రెడ్యూస్ చేయాలో చెప్తాను. దాని తర్వాత 120, 45, 80 ఈజీగా రాసి ఇంకొన్ని టైం పీరియడ్స్ చేద్దాం. కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. స్టెప్ నంబర్ 1, మనకు కొన్ని యాంగిల్ ఇచ్చాడు. 60, 90, 120, 45, 180. మనకు క్లాక్ లో మొత్తం 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్స్ మొత్తం ఎంత యాంగిల్? 360 డిగ్రీల యాంగిల్. 60 డివిజన్స్ ఈజ్ 360 degrees. మనకు ఫస్ట్ కావాల్సిన క్వశ్చన్ ఏంటి? 60 డిగ్రీలు. అన్నిటినీ డివిజన్స్ వైపు మార్చుకోండి. 60 డిగ్రీలు చేస్తే 60 డివిజన్స్ ఈజ్ 360 degrees. 60 డిగ్రీలు ఈజ్ 366/6 60. 60/6 10 డివిజన్స్. 60/6 10 డివిజన్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు డివిజన్ పరంగా ఎంత రావాలి? 10 డివిజన్స్ పరంగా రావాలి. సెకండ్ క్వశ్చన్ 90 degrees అంటే 360/4 90. 60/4 15 డివిజన్స్. అన్ని డిగ్రీస్ ని డివిజన్స్ లోగా మార్చుకోండి. ఫస్ట్ 5 నుంచి 6 p.m. సార్ ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది క్లాక్ లో ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇది 5, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. 5 అనేది అవర్ హ్యాండ్, 12 అనేది మినిట్స్ హ్యాండ్. ఇక్కడ నేను ఈజీ చేయడానికి మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. కత్తెర తీసుకోండి. ఈ సర్క్యులర్ ఉన్నది కదా, ఇప్పుడు క్లాక్ ఇట్లా ఉంది.
కత్తెర తీసుకొని 12 దగ్గర కట్ చేయండి. ఇట్లా తీసుకొని కట్ చేస్తే నాకు ఒక లైన్ వచ్చింది. 12 దగ్గర కట్ చేయండి. 12 దగ్గర కట్ చేయండి. ఇది 12, ఇది 5. కట్ చేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో అవర్ హ్యాండ్. మొత్తము ఎన్ని గంటల తేడా ఉంది? 5 to 6 PM. ఎన్ని గంటల తేడా ఉంది? 5 hours తేడా ఉంది. ఆల్రెడీ మనం చదువుకున్నాము. 12 గంటలు ఈజ్ 60 డివిజన్లు. అంటే గంటకు ఎన్ని డివిజన్లు? 5 డివిజన్లు. 5 డివిజన్లు అంటే 12 నుంచి 5. 12 నుంచి 5 ఎంత తేడా ఉన్నది? 25 డివిజన్లు తేడా ఉంది. ఈ 12 నుంచి 5 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కట్ చేస్తున్నా. కట్ చేస్తే 12, 5 అయింది. ఎంత తేడా ఉన్నది? 25 డివిజన్లు. కానీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ప్రకారము ఎంత తేడా రావాలి? 60 డిగ్రీలు అంటే ఎంత తేడా రావాలి? 10 డివిజన్లు తేడా రావాలి. యాక్చువల్గా ఎంతున్నది తేడా? 25. నాకు కావాల్సిందేమో 10. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఈ మినిట్స్ హ్యాండ్ 15 బయలుదేరింది అనుకోండి. ఇక్కడ తేడా ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే 15 డివిజన్స్ ట్రావెల్ చేస్తే నాకు 10 వస్తుంది. 15/1/1 - నాకు మొత్తము తేడా 25 ఉంది. కానీ నాకు కావాల్సింది 10. అంటే ఇది 15 బయలుదేరింది. ఇది వెనకాల ఉండొచ్చు, ఇది ముందు ఉండొచ్చు. అంటే మొత్తం 25 వెళ్ళి 10 ముందుకెళ్తే కూడా నాకు తేడా 10 వస్తుంది. నాకు మొత్తం ఇది చూడండి సార్, ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ 4 యూనిట్లు. నాకు 1 యూనిట్ కావాలి. ఈ 2 చేతుల మధ్యలో డిస్టెన్స్ 4 యూనిట్లు. నాకు 1 యూనిట్ కావాలి. అంటే ఇది 3 వెళ్ళింది అనుకోండి. ఈ గ్యాప్ ఎంత? 1 యూనిట్. అంటే ఇది 3 వరకు వెళ్ళొచ్చు, ఇది 3 వరకు వెళ్ళొచ్చు. ఇంకో గ్యాప్ ఏంటి? మొత్తం 4 వెళ్ళి ఇటు పక్క 1 వెళ్ళొచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఈ రెండిటి మధ్య గ్యాప్ 4. నాకు కావాల్సింది 1. అంటే ఇది 3 వరకు వెళ్ళి దీని వెనకాల 1 గ్యాప్ తోటి ఆగొచ్చు. ఇది మొత్తము వెళ్ళి 1 ముందు గ్యాప్ తీసుకోవచ్చు. అంటే మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు, లేకుంటే ముందు ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న రైట్ ఆ ఫ్రెండ్ ను మీట్ అవ్వాలి. రైట్ 2 యూనిట్ల గ్యాప్ ఉండాలి. వాడి వెనకాల ఉంటే 2 యూనిట్ల గ్యాప్ వస్తుంది. వాడిని టచ్ చేసి ఇంకా ముందుకు పోతే 2 యూనిట్ల గ్యాప్ వస్తుంది. మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు, ముందు ఉండొచ్చు. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే నాకు యాక్చువల్ గా 12 నుంచి 5 25 డివిజన్స్ ఉన్నది. కానీ నాకు కావాల్సింది ఎంత? 10 డివిజన్లు. నేను వెనకాలైనా ఉండొచ్చు, ముందైనా ఉండొచ్చు. ఇంటూ 12/11. ఈ స్టెప్ మీకు అర్థమవుతే అన్ని ఆన్సర్లు ఈజీ. టైం ఈక్వలెంట్ టు 25 ± 10. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. సార్ ఇది 25 ఎక్కడి నుంచి వచ్చింది? అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 గంటలు. క్వశ్చన్ లో 5 గంటలు ఇచ్చాడు. గంటకు 5 డివిజన్లు. 5 5ల 25. 5 5ల 25. ఇది అర్థమైంది కదా? ప్లస్ మైనస్ ఎందుకు వచ్చింది? వెనకాలు మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. వెనకాల ఉంటేనేమో మైనస్. మొత్తం 25లో నాకు 10 కావాలి. అంటే 15 ట్రావెల్ చేస్తా. 25 + 10 ఎంత? రైట్ మీట్ అయ్యి ముందుకెళ్తాను. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు? మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. 25 ± 10 ఇంటూ 12/11 ఎందుకు వచ్చింది? దీని వాల్యూ ఎంత? 11/12. రైట్ రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 12/11. 5 to 6 PM 90 degrees, 120 degrees, 45 degrees, 180 degrees. 90, 120, 45, 180. 90, 120, 45, 180. Now ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్ 60 divisions is 360 degrees. నాకు కావాల్సింది 90 degrees. అంటే 15 డివిజన్స్.
నాకు కావాల్సింది 15 డివిజన్స్. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 5 o'clock దగ్గర ఉంది. సో టైం ఈక్వలెంట్ టు 5 hours. 5 5s are 25 ప్లస్ ఆర్ మైనస్ 15. మినిట్స్ హ్యాండ్ బిహైండ్ ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ అహెడ్ ఉండొచ్చు. ఇంటూ 12/11 పాస్ట్ 5 o'clock. ఈజ్ ది ఐడియా క్లియర్? 15 divisions, 60 divisions 360 degrees, 15 divisions 90 degrees, 120 degrees, 60 divisions 360 degrees, 120 degrees is 20 divisions. 5 o'clock ఉంది. 5 5s are 25 plus or minus 20 into 12/11 past 5 o'clock. 60 divisions 360 degrees nakundi 45 degrees by 8. 60 by 8 7.5. Time equivalent to 25 plus or minus 7.5 into 12/11. 180 degrees. 60 divisions 360 degrees. 180 degrees 30 divisions. అంటే టైం ఈక్వలెంట్ టు 25 ప్లస్ ఆర్ మైనస్. నెగటివ్ వస్తే దాన్ని ఎలిమినేట్ చేయండి. లాస్ట్ ఆప్షన్లో 25 మైనస్ 30 వచ్చింది. ఆ లాస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశాం. లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. లాజిక్ క్లియర్ అయిందా? 5 to 6 PM. అవర్ హ్యాండ్ అనేది 5 o'clock ఉంది. 60 డివిజన్లు 360 డిగ్రీలు, 90 డిగ్రీలు 15 డివిజన్స్. అవర్ హ్యాండ్ 5 దగ్గర ఉంది కాబట్టి అన్నిటికీ 5 5s are 25 వచ్చింది. ఇవన్నీ అవర్ హ్యాండ్ ఇంటూ 5. అవర్ హ్యాండ్ ఇంటూ 1 hour కి 5 డివిజన్స్ కాబట్టి అవర్ హ్యాండ్ ఇంటూ 5 ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు? మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. ఈ 15 ఎక్కడి నుంచి వచ్చింది? 90 డిగ్రీలకు 15 డివిజన్లు, 120 డిగ్రీస్కి 20 డివిజన్లు, 45 డిగ్రీస్కి 7.5 డివిజన్లు, 180 డిగ్రీలకు 30 డివిజన్లు. ఈ 12/11 ఎక్కడి నుంచి వచ్చింది? డివైడెడ్ బై 1 - 1/12.